దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. చాలు. విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, క్రైస్తవులమైన మనము యెహోవాను బట్టి సంతోషించాల. ఆయన మన హృదయవాంఛలను తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మన మధ్యలో ఈ వాక్యాన్ని నెరవేర్చునుగాక. మనకు ఆరోగ్యము, ఆయుష్, ఐశ్వర్యము సమృద్ధిగా ప్రసాదింపచేయునుగాక. మనం చూసినట్లయితే భూమి మీద మానవుడు సంతోషము కొరకు, ఆనందము కొరకు, ఉల్లాసము కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. కొంతమంది అయితే రాత్రి పగళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఎందుకు? సంతోషముతో బ్రతుకుట కొరకు, సమాధానముతో బ్రతుకుట కొరకు, ఉల్లాసముతో బ్రతుకుట కొరకు ప్రయాసపడుతున్నాడు. అయితే కొన్నిసార్లు మానవుల జీవితంలో సంతోషం ఉండట్లా, సమాధానం ఉండట్లా, శాంతి ఉండట్లా, ఉల్లాసం ఉండట్లా. ఎందుకని మనం గమనిస్తే మానవుడు తన సొంత శక్తి చేత, సొంత బలము చేత, సొంత జ్ఞానము చేత సంతోషముతో ఉండలేడు, ఉల్లాసముతో ఉండలేడు, ఉత్సాహముతో ఉండలేడు. మరి దేన్ని బట్టి ఉంటాడంటే యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. దేవుణ్ణి బట్టి సంతోషంగా ఉండగలము. యేసు ప్రభువారిని బట్టి సంతోషము, యేసు ప్రభువారిని బట్టి ఆనందం.